హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం హోటల్ స్టైల్లో సోడా ఉప్పు లేకుండా మినపప్పుతో వడలు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా మనం 3 గంటల సేపు నానబెట్టుకున్న మినపప్పును తీసుకొని గ్రైండర్లో వేసుకోవాలి. మినపప్పులో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి మన బోన్ స్ట్రెంత్ని పెంచుతుంది. వీడియోలో చూపించిన విధంగా నీటిని చల్లుకుంటూ పిండిని బాగా మెత్తగా పట్టుకోవాలి. ఈ పిండికి నీరు అనేది ఎక్కువగా పట్టదు ఫ్రెండ్స్. ఇలా మెత్తగా రుబ్బుకొని పట్టుకోవాలి. అంతేకాదు ఫ్రెండ్స్, మినపప్పులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి బాడీలో ఎనర్జీ బూస్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. ఇలా మెత్తగా రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఆ తరువాత స్టవ్ మీద ఒక కళాయి తీసుకొని దానిలో నూనె పోసుకొని నూనెని బాగా మరగనిచ్చుకోవాలి. చేతిని తడి చేసుకొని పిండిని బాల్లా చేసుకొని చేతితో వీడియోలో చూపిన విధంగా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తిన పిండిని నూనెలో వేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే పిండిని కాలనివ్వాలండి. ఇలా హై ఫ్లేమ్లో కాలనిచ్చినట్లయితే నూనె ఏమాత్రమో పీల్చదు. ఈ విధంగా చేతిని తడి చేసుకుంటూ వడ షేప్ ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియలు బాగుగా జరిగేలా చూస్తుంది. జీవక్రియల రేటును వేగవంతం చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధక సమస్యలను దూరం చేస్తుంది. ఇలా ఎర్రగా కాలిన వడలను ఒక చిల్లులు గిన్నెలో వేసుకోండి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కండరాలు మరియు కీళ్ళ నొప్పులు రాకుండా చేస్తుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా ఉంచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా జుట్టు పెరుగుదలకు తోడ్పడే పోషకాలు మినపప్పులో చాలా ఉన్నాయి. ఇందులో ఉండే మెగ్నీషియం శరీరంలో రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. మహిళలకు కావాల్సిన ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలను కలిగి ఉంది. ఇవి చాలా క్రిస్పీగా లోపల పిండి లేకుండా వస్తాయి. ఇలా ఎర్రగా కాలిన వడలను తీసి సర్వింగ్ ప్లేట్లో వేసుకోండి. ఈ విధంగా హోటల్ స్టైల్లో సోడా ఉప్పు లేకుండా మనం ఇంట్లోనే వడలను తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ LNS Prime.